ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఒక అభ్యర్థి నిలబడి గెలిస్తే ఆ జియోగ్రఫికల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకే ఉపయోగపడే పని జరుగుతూ ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి విద్యార్థులు ఆ రోజు ఇవాళ పట్టభద్రులు, ఆ రోజు ఉపాధ్యాయులు, ఈరోజు కూడా ఉపాధ్యాయులుగానే కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముందు అంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శకం మాదిరిగా మనం భావించుకుంటే తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ఉపాధ్యాయ అధ్యాపకులందరూ కూడా మనకు తెలంగాణ వస్తే కొత్తగా ఏవో ఊడిపడతాయని అనుకోలేదు. తెలంగాణ వస్తే మన హక్కులు మనకు పరిరక్షించబడతాయని ఆ రోజు మనం జేఏసీలుగా ఏర్పడి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సంపూర్ణమైన మద్దతు తెలిపిన మనం ఉద్యమంలో కానీ ప్రభుత్వ ఏర్పాట్లో కానీ 2014లో. కానీ 14 నుంచి 2023 డిసెంబర్ 3వ తారీఖు వరకు కూడా మనకు అదనంగా రాకపోగా ఉన్నవన్నీ ఊడ్చుకుపోయినాయి. ముఖ్యంగా ఉపాధ్యాయులారా, అది భాషా పండితుల విషయానికి వస్తే అనేక సార్లు కేసీఆర్ గారు మోసం చేసిర్రు, అనేక జీవోలు తీసుకొచ్చారు. ప్రతి ఎన్నికలకు పల్లారాజేశ్వరరెడ్డి నిలబడ్డప్పుడల్లా భాషా పండితులకు ఒక జీవో, వేరే ఎమ్మెల్సీ నిలబడ్డప్పుడల్లా ఒక జీవో మభ్యపెట్టడం, ఎలక్షన్లు అయిన తర్వాత పక్కకెట్టడం. భాషా పండితుల అప్గ్రేడేషన్ మిగిలింది. సిపిఎస్ కూడా, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ 2018 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. మొన్న నేను కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి 23 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో రద్దు చేసినటువంటి పార్టీ రేపు రేవంత్ రెడ్డి గారు కూడా రద్దు చేయబోతా ఉన్నారు. టీచర్ల ప్రమోషన్లు అయితేనేమి, ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. తెలంగాణ వద్దన్న ఆంధ్రప్రదేశ్లో ఏమో ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు సజావుగా ప్రమోషనల్ ఛానల్ పెంచుకున్నారు. మన తెలంగాణ కావాలనుకున్న మనం ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేవు. కారణం ఏంటంటే పాలకులు దాని మీద శ్రద్ధ వహించలేదు. మేము ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినాం. ఖచ్చితంగా జూన్ 4 తర్వాత ఈ కామన్ సర్వీస్ రూల్స్ తెలంగాణ జాగ్రఫికల్ బౌండరీ కడికి చట్టాల పరంగా చిక్కులు లేకుండా, న్యాయపరమైన చిక్కులు లేకుండా కొత్త సర్వీస్ రూల్స్ తీసుకురావడం కూడా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ ప్రభుత్వ హయాంలోనే నెలవారీ పదోన్నతులు ఉంటాయి. ఈ టీచర్లు కూడా ట్రాన్స్ఫర్లని లీడర్ల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, సంఘాల నాయకుల చుట్టూ తిరగకుండా ఒక సమ్మర్ హాలిడేస్లలో అటు పిల్లలకు నష్టం జరగకుండా మనకు కూడా ఫ్రీ టైం దొరకకుండా, అటు సిఎల్స్ వేస్ట్ కాకుండా ఎవ్రీ ఇయర్ కూడా పలానా తేదీ నుంచి పలానా తేదీ వరకు టీచర్ల బదిలీలు ఉంటాయి, పలానా తేదీ నుంచి పలానా తేదీ వరకు క్యాడర్ వారీగా టీచర్ల ప్రమోషన్లు ఉంటాయని ఒక క్యాలెండర్ రూపకల్పన కోసం కూడా మేము కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టోలో పెట్టినాం. రేపు కూడా రేవంత్ రెడ్డి గారితో ఉన్నటువంటి యాక్సెసిబిలిటీ ప్రకారం మేము ముందుకెళ్తాం. కాబట్టి ఈ తీన్మార్ మల్లన్న గారి గెలుపు ద్వారా ఇది ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించిన గెలుపు కాదు, తెలంగాణ మొత్తంలో ఉన్నటువంటి, గతంలో మనం ఎమ్మెల్సీలను చూసినాం, సంఘాల నుంచి గెలిచినటువంటి వాళ్ళు ప్రభుత్వానికి పూర్తిగా ఒత్తాసు పలికి ప్రభుత్వ నిర్ణయం ఏదొచ్చినా సరే పాలాభిషేకాలు చేసినటువంటి వాళ్ళే. కానీ మల్లన్న అటువంటి వ్యక్తి కాదు. ఇది ఎవరున్నా కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ ఛానల్ ద్వారా ప్రజలందరికీ, ఉపాధ్యాయ ఉద్యోగుల పెన్షనర్లకు కానీ నిరుద్యోగులకు కానీ, రేపు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం కూడా మనకేదైనా నష్టం కలిగించే అంశం అనుకోకుండా జరిగినా కూడా ఇదే మల్లన్న గారు ప్రశ్నిస్తారు, నేను కూడా వారి పక్కనే ఉంటా. ఎందుకంటే అట్లా ప్రశ్నిస్తేనే పాలకులకు తెలిసి వచ్చి మంచి నిర్ణయం తీసుకుంటారు, తద్వారా మళ్ళీ పాలకులకే మంచి పేరు వస్తుందనే భావనతో ఈ యొక్క ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తి. నేను ఉపాధ్యాయులను రిక్వెస్ట్ చేస్తూ ఉన్న పేరు పేరున, నేను కూడా 13వ తారీఖు పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత 27వ తారీఖు వరకు ఈ 3 కాన్స్టిట్యున్సీల్లో ప్రతి టీచర్లను కలిసి అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసేటట్టు నేను కృషి చేస్తా. ఈ ఛానల్ ద్వారా సంఘాలు కూడా అనేకం ఉన్నాయన్న, దాదాపు ఒక 50-60 సంఘాలు ఉన్నాయి. పెద్ద సంఘాలు, చిన్న సంఘాలు, భావజాలం ఉన్న సంఘాలు అన్నీ ఉన్నాయి. నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, మీ నాయకులందరినీ కూడా మనందరి తరపున మల్లన్న గారు ఇలా ఏదో పిఆర్టీ తెలంగాణ వ్యవస్థాపకుడిని నేను మద్దతు ఇచ్చినంత మాత్రాన నాకే కాకుండా యూనివర్సల్ టీచర్స్కు, యూనివర్సల్ నిరుద్యోగులకు ఉపయోగపడే పని మల్లన్న గారు చేస్తారు. మీరు కూడా స్వచ్ఛందంగా మల్లన్న గారి గెలుపు కోసం పనిచేయాల్సిందిగా ప్రతి సంఘ నాయకుడు కూడా నేను గౌరవంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఒకటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా దేశంలోనే, అప్పుడెప్పుడో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వాజ్పేయి గారు గెలిచిరన్న, ఆ రికార్డును బద్దలు కొట్టే విధంగా మనం అందరం కూడా మల్లన్న గారికి మద్దతు ఇవ్వాలి. మల్లన్న గారు గెలిస్తే రేవంత్ రెడ్డి గారు అంటే నా ప్రభుత్వం మీద భరోసా పెట్టి మల్లన్న గారిని గెలిపించిండ్రని
వారు కూడా మన పనులు చేయడానికి ఈజీగా ఉంటుంది. టెట్ మీద ఈరోజు ఎగ్జామ్షన్ కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అన్ని రకాలుగా పదోన్నతులు కానీ ట్రాన్స్ఫర్స్ కానీ నిలకడగా చాలా వేగంగా జరిగేటట్టు మల్లన్న గారు మనకు చట్టసభలో తోడ్పడతారు. కాబట్టి యావత్తు ఉపాధ్యాయ అధ్యాపక నిరుద్యోగ సోదరులందరినీ కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వారిని చట్టసభల్లో మన కోసం పోరాడే వ్యక్తిగా నిలబెడదామని కోరుకుంటూ సెలవు. రైట్. ఇంకొక విషయం, చాలా సంఘాల నాయకులు కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ కానీ లేకపోతే ప్రైమరీ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ కానీ వాళ్ళందరూ కూడా సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంకా ఏ సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలకు సంబంధించి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అప్పీల్ చేస్తా ఉన్నా. అన్న, మీకోసం ఇప్పటిదాకా గెలిచినటువంటి నాయకుల మాట ఏం చేసిరనేది నేను చెప్పాను, కానీ ఈ ఉన్నటువంటి మూడు సంవత్సరాల కాల పరిమితిలో నేను ఎలా పనిచేస్తానో మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, మీరు పరిశీలించుకోవచ్చు. నేను ప్రతిరోజు మీకోసమే పనిచేస్తా. ఆ రోజు ఓడిపోయినప్పటికి కూడా ఒక్కరోజు పోరాటాన్ని ఆపకుండా కొట్లాడినా. అదే గెలిచినటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ గ్రాడ్యుయేట్లను నడి రోడ్డు మీద వదిలేసి పదవికి రాజీనామా చేసి పారిపోయిండు. ఆ పదవిని చిన్న చూపు చూసి పదవి కాదని ఎమ్మెల్యే కావాలి, ఇది గానే కాదని చెప్పి వెళ్ళిపోయాడు. నిరుద్యోగ సోదరులారా, పట్టభద్రులారా, ఇవాళ రాష్ట్రంలో ఈ పట్టభద్రుల ఉప ఎన్నిక ఎవరి కారణంగా వచ్చింది? ఇదే టీఆర్ఎస్ పార్టీ కారణంగా వచ్చింది కదా. నేను ఈ పదవి చేయలేను, మా వల్ల కాదని టీఆర్ఎస్ పార్టీ ఆడ నడి రోడ్డు మీద వదిలేసిపోయింది పదవిని. కానీ నేను ఆ పదవి దక్కకపోయినా ఏ పోరాటం అయితే చేయాలో ఆ పోరాటం చేసుకుంటూ వచ్చినా. ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా, మీ ఓటు వృధా పోనివ్వను, నా అంతరాత్మ సాక్షిగా చెప్తా ఉన్నా. సరే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఇటువంటి కీలక సమయంలో నాలాంటి వాళ్ళ వెన్ను తట్టి నేనున్నా, మా సంఘం ఉంది, మేము భరోసాగా ఉన్నామని చెప్పినందుకు ధన్యవాదాలన్నా. నిజంగా మీరు ఏదైతే ఆశిస్తూ ఉన్నారన్నా నా నుంచి, అది నిలబెట్టుకుంటాను. డెఫినెట్లీ అన్న. చాలా సంఘాలు ఉన్నాయి. సరే, భావసారూప్య తేడా ఏం లేదు, అందరం టీచర్ల కోసమే పనిచేస్తున్నాం. అన్ని సంఘాల వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నిన్నటువంటి చాలా పాజిటివ్ ఉన్నారు. కొంత ఖమ్మం ఏరియాలో ఏజెన్సీ టీచర్స్ ఉన్నారన్న, వాళ్ళు కొద్దిగా వివక్షకు గురవుతున్నారు. మన ప్రచారంలో కానీ లేదా మనం ఎన్నికైన తర్వాత కూడా ఆ ఏజెన్సీ వాళ్ళందరినీ కూడా మన జనజీవన స్రవంతులు కలిపే ప్రక్రియ చేపట్టలే. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, కస్తూర్బా గాంధీ స్కూల్స్ ఉన్నాయి మేజర్గా, ఈ ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్హాన్స్మెంట్ చేయట్లేదు. ప్రతి సంవత్సరం పిఏబి అని ఉంటుంది, ప్రాజెక్ట్ అప్రూవల్ బడ్జెట్ అని. వాళ్ళ కోసం కూడా మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఢిల్లీ స్థాయిలో కూడా దాన్ని సాధించుకుంటే మనం వాళ్ళకి ఏదన్నా ఇంత కడుపు నిండా అన్నం పెట్టగలుగుతాం అన్న. గంతకు తప్పితే వేరే ఏం లేదు. నేను వాళ్ళకి ప్రమోషన్లు అడగట్లేదు, పైరవీలు అడగట్లేదు. వాళ్ళు చేసే పనికి సమాన పనికి సమాన వేతనం కూడా దొరకట్లేదు. వాళ్ళ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్. గెస్ట్ లెక్చరర్ల పరిస్థితి కూడా చాలా దారుణంగా, గెస్ట్ లెక్చరర్స్ కూడా వాళ్ళది దారుణంగా ఉంది. అంటే వాళ్ళకు కూడా కొద్దిగా ఏదైనా చూడాల్సినట్టు ఖచ్చితంగా అన్న. ఇంకోటి ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి గెస్ట్ కానీ కాంట్రాక్ట్ నమ్ముకొని వాళ్ళ ఏజ్ బార్లు కూడా అయిపోతున్నాయి అన్న. చాలా మంది అయితే చాలా. అలాగే కొంతమంది ఇంకా ఈ దీంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, మొన్న జూనియర్ లెక్చరర్స్ కూడా కొంతమంది మిగిలిపోయినారు. వాళ్ళది కూడా ఇస్తారు అంటే ఆ ప్రాసెస్ ఉంది. సీఎం గారి దృష్టిలో కూడా ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరికీ న్యాయం చేస్తాడు. శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉండి గెస్ట్ లెక్చరర్స్ కూడా 10 months శాలరీ వస్తుందని. ఎస్ఎస్సీ ఎంప్లాయీస్లో కూడా పీటీఐలు ఉంటారు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్, క్రాఫ్ట్ డ్రాయింగ్ పీటీలు, వాళ్ళకు కూడా 10 months వస్తుంది. 12 months చేయాలి. దాన్ని 12 months అన్న. మనం అనేది ఏంటంటే 2 నెలలు వాళ్ళు మన కోసమే ఉంటారు. వాళ్ళు 2 నెలలు ఏడిపోయినా మళ్ళీ మన దగ్గరికి వస్తారు. ఇవి ఆల్రెడీ ప్రభుత్వంలో నడుస్తుంది. మీరు ఎమ్మెల్సీగా అయితే మీకున్న యాక్సెసిబిలిటీ. నాకు పర్సనల్ వర్క్ లేదన్న, నాకు తెలుసు కదన్న. పర్సనల్ వర్క్ లేదు. నిన్న కూడా నేనైతే దానికి వ్యతిరేకనే, కానీ ఇంకా మీ నిర్ణయాన్ని అయితే నేను గౌరవిస్తున్నా. మీకున్న సంపాదన కూడా గవర్నమెంట్కే రాసేయడం అనేది. నేను సస్తే 1,00,000 మంది సాగుకు రావాలన్న, అది నా టార్గెట్ అంతే. థ్యాంక్ యూ అన్న. చాలా మంది వస్తారన్న. ప్లీజ్.